పొట్టను తగ్గించే జపనీస్ వ్యాయామాలు ఇవి చేస్తే బెల్లీ ఫ్యాట్ ఈజీగా తగ్గుతుందండి. సాధారణంగా అరగంటో గంటో వ్యాయామాలు చేసి ఆపై విశ్రాంతి తీసుకుంటాం. కానీ టబాటా వ్యాయామాలు ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే వీటిని కేవలం 4 నిమిషాలు మాత్రమే చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోనూ 20 సెకండ్లు ఎక్సర్సైజ్ చేసి 10 సెకండ్లు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలాగే 8 సార్లు రిపీట్ చేస్తే తద్వారా ఎంచుకున్న వ్యాయామం పూర్తయ్యేసరికి 4 నిమిషాలు పూర్తవుతుందని తెలిపారు. లాంజెస్, బర్ఫీ జంపింగ్, జంప్ స్క్వాట్స్, పుషప్స్, క్రంచెస్, స్కీ జంప్స్ వంటివన్నీ టబాటా వ్యాయామాల కిందకే వస్తాయట. జపాన్లో పుట్టిన ఈ అధిక తీవ్రత విరామ వ్యాయామాలు చేస్తున్నప్పుడు పొట్టపై తీవ్ర ఒత్తిడి పడుతుందని, తద్వారా ఆ భాగంలో పేరుకున్న కొవ్వులు కరుగుతాయని వెల్లడిస్తున్నారు. అలాగే ఆయా వ్యాయామాన్ని బట్టి చేతులు, కాళ్ళు, తొడలపైన ఒత్తిడి పడి ఆ భాగాలు నాజుగ్గా మారతాయని అంటున్నారు. ఇక వీటిలో కాస్త అనుభవం వచ్చే కొద్దీ వ్యాయామం చేసే సమయాన్ని, విశ్రాంతి సమయాన్ని పెంచుకుంటూ పోవాలని సలహా ఇస్తున్నారు. 40 సెకండ్లు వ్యాయామం చేస్తే 20 సెకండ్లు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేసే ఈ వర్కౌట్లను ఫిట్నెస్లో అనుభవం ఉన్నవారే చేయాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాయామాలు కొత్తగా ప్రారంభించినా బీపీ, గుండె సంబంధిత సమస్యలున్నవారు ఈ తరహా వ్యాయామాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని హెచ్చరిస్తున్నారు.